ఇంకా మాజీ ఎమ్మెల్యే అయిన పాటూరు రామయ్య గారితో బాగా పరిచయం ఉందా మీకు? పాటూరు రామయ్య గారు అంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. ఎందుకంటే ఎందుకు ఇష్టం? ఏం నేర్చుకున్నారు ఆయన ఏం దగ్గర? నేర్చుకున్నాం అంటే మన మవ్వ మండలం, మా దగ్గర ఒక మవ్వ మండలం అమ్మో ఉంది. నిడుమోలు కాన్స్టిట్యున్సీలో ఆ మండలం ఒకటి ఉండేది. ఆ! ఆ 2 మళ్ళీ ఇప్పుడు అవనగడ్డలోకి వెళ్ళిపోయాయి. ఓకే. చల్లపల్లి, ఘంటసాల, ఆ! అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో. ఆ! అప్పుడు పాటూరు రామయ్య గారు చాలా పేదల పక్షపాతిగా ఉండేవారు. ఆ! నాకు ఒక మాట చెప్పాడు ఆయన. ఆ! చాలా విచిత్రమైన మాట. నేను చాలా మందికి చెప్పాను ఆ మాట. ఆ! నేను ఫస్ట్ వెళ్ళి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ఆశీర్వాదాలు తీసుకోవడానికి వెళ్ళాను. ఆ! తీసుకున్నాక వెళ్దా కూర్చున్నా. ఏంటి అంటే నేను ఏదో కొత్తగా ఎమ్మెల్యేనే అయ్యాను కదా అప్పుడు స్పీడ్ వేరే ఉంటుంది కదా. వెళ్ళి సార్ నేను అట్లా చేస్తాను సార్, ఇలా చేస్తాను సార్ అని చెప్తాను. ఎందుకు కంగారు పడతావు అన్నాడు. అని అన్నాడు. మవ్వ మండలం ఆ ప్రాంతం ఎలా ఉంటుందో తెలుసా నీకు అన్నాడు. ఏమో సార్ అన్నాడు. నన్ను 32,000తో గెలిపించారు సార్, అది ఇది అని చెప్తా ఉన్నా. చెప్తా ఉంటే ఆయన అన్నాడు, పేదోళ్ళందరూ వైఎస్ఆర్సీపీ తరఫున ఉంటారు, పెద్దోళ్ళందరూ తెలుగుదేశం, అంటే కులాల గురించి మాట్లాడతారు. కరెక్ట్. పెద్దోళ్ళందరూ తెలుగుదేశం పార్టీలో ఉంటారు. పెద్దలు అంటే అక్కడ రైతులు, అది బాగా ఎందుకంటే ఫర్టైల్ ల్యాండ్స్ అయ్యండి. అందరూ బ్రహ్మాండంగా బతుకుతారు. ఆత్మాభిమానం ఉంటుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. చాలా కొంచెం ఆ ప్రాంతం ఒక బ్లెస్డ్ ప్రాంతం. ఆయన ఏం చెప్పాడంటే ఈ పేదవాళ్ళందరూ మా వైఎస్ఆర్ పార్టీలో పేదవాళ్ళు, అంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నుంచి పనిచేశాడు కాబట్టి ఆయన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఇతను ఒక కార్మికుడు, అంటే ఒక వ్యవసాయ కూలో లేకపోతే ఒక ఎకరం పొలం చేసుకునే అతను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాడు. ఒక రైతు పెద్ద ఆయన పిలుస్తాడట. పిలిచి ఎరా ఏంటి బాగున్నావా అంటాడంట. అయ్యా బాగున్నానని తలగొట్టు తీసి, నాకు యాక్షన్ కూడా చేసి చూపించి తలగొట్టు తీసి అయ్యా బాగున్నాను. ఎరా ఏంటి మీ కుక్క చచ్చిపోయిందటగా అంటాడంట. అవునయ్యా ఆ కుక్క చచ్చిపోయింది. ఆ కుక్క చచ్చిపోతే నేను ఇంటికి వెళ్ళేదాకా అన్నం కూడా తినేది కాదు. నేను 3 రోజులు అన్నం తినలేదయ్యా, నేను ఇంత బాధపడుతున్నాను. ఏరా మరి మీ కుక్క చచ్చిపోతే ఎమ్మెల్యే రాలేదంట కదరా అంటాడట. ఆ పెద్ద మనిషి, ఆ తెలుగుదేశం పార్టీ మనిషి. అంటే ఈ కోపం వచ్చేస్తుందంట. ఈ కోపం వచ్చేసి ఇంత ప్రేమించిన కుక్క చచ్చిపోతే కైలే అనిల్ కుమార్కి ఓటేస్తే రాలేదు అని చెప్పి మనసులో బాధపడి, ఆ కోపం ఎప్పుడు దాకా ఉంటుందో తెలుసా అనిల్ అన్నాడు. ఎప్పుడు దాకా ఉంటుందంటే మళ్ళీ నీ మీద నెగిటివ్ ఓటేసి నిన్ను ఓడగొట్టేదాకా ఉంటుంది ఆ కోపం. నువ్వు అవన్నీ కూడా వాళ్ళ మనోభావాలని గౌరవించు, మళ్ళీ తెలుసుద్ది నిన్ను ఓడగొట్టిన తర్వాత. అప్పుడు ఈ దగ్గరికి వెళ్తే పలకరి కూడా పలకరీడు. అయ్యో మా అనిల్ అయితే ఇట్లా పలకరించాడు అని బాధపడతాడు. అప్పటికి ఇతను చేతుల్లో ఉండదు అని చెప్పాడు. అంటే నేను చెప్పిన మాట అది ఎంత అర్థం ఉందో చూడండి ఒకసారి. వాళ్ళు ప్రభావితం చేయడం అట్లా. ఆయన అంటే చాలా ఇష్టం. గుంటూరు బాపయ్య ఆయన కూడా కమ్యూనిస్ట్లో ఎమ్మెల్యేగా 3 సార్లు పనిచేశారు. ఆయన ఇది కూడా మా మౌ మండలంలో ఉంటుంది. అలాగే ఈ బాలశౌరి గారు కూడా అప్పుడు తెనాలి ఎంపీగా కూడా పనిచేశారు అక్కడ. బాలశౌరి గారు కూడా ఎంత పెద్ద పెద్ద ప్రముఖులందరూ కూడా ఆ ప్రాంతంలో. ఇంతమందితో మంచి పాటూరు రామయ్య, గుంటూరు బాపయ్య మంచి పరిచయం ఉంది. చాలా మరి దాస్ గారు, మాజీ ఎమ్మెల్యే దాస్ గారితో ఎందుకు మీకు? నాకేముందండి దాస్ గారితో ఏముంటుంది చెప్పండి. 2009లో ఆయన శాసనసభ్యుడు అయ్యాడు. డెఫినెట్గా కూడా ఆయన పీరియడ్లో డెవలప్ చేశాడు. హానెస్ట్గా ఉండేవాడు, మంచివాడు. కాకపోతే 2014లో మళ్ళీ కాంగ్రెస్ తరపునే పోటీ చేశాడు. మళ్ళీ 2019 వచ్చేసరికి నాకు టికెట్ గురించో లేకపోతే టికెట్ కోసం మళ్ళీ ప్రయత్నం చేశాడు. మరి నాకు అల్టిమేట్గా నాకు సమస్య ఎప్పుడు వస్తుంది? నా స్థానం కోసం ప్రయత్నించినప్పుడే సమస్య వస్తుంది. అదే తప్ప నాకు ఆయన అంటే చాలా గౌరవం. సార్ మీ సోదరు ఉప్పులేటి కల్పన తిరిగి వైసీపీలోకి రావాలనుకుంటున్నారా? మీరు స్వాగతం పలుకుతున్నారా? అంటే నా చేతులు ఏముంటుంది అది? ఇప్పుడు మీరు అడ్డం పడుతున్నారా? ఒక విధంగా అవసరం లేదా? ఒక విధంగా ఉప్పులేటి కల్పన గారికి రాజకీయ వారసులు ఉన్నారో లేదో తెలియదు. నేనే రాజకీయ వారసులా భావిస్తా. ఎందుకంటే ఆవిడ పార్టీ మారకపోతే కైలే అనిల్ కుమార్ ఎక్కడ ఉండేవాడు? ఆవిడ పార్టీ మారింది కాబట్టి నేను ఎమ్మెల్యేగా నాకు అవకాశం వచ్చింది. ఉప్పులేని కల్పన రాజకీయ వారసుడు మీరే భావిస్తా. నాకు అక్క అవుతుంది, మా బంధువులు కూడా ఆవిడ. డెఫినెట్ గా రెస్పెక్ట్ చేస్తా. మళ్ళీ రిటైర్డ్ అయ్యారా? మా బాబు ఇంకా
మళ్ళా ఇప్పుడు ఆ, ఇప్పుడు వచ్చి నేను ఇంకోసారి పోటీ చేయాలనుకుంటున్నా. నా స్థానం ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పెడుతుంది ఏమన్నా నాకు ఒక అభద్రతా భావం ఉంటుంది. ఓకే. అంతే తప్ప పార్టీలోకి రానివ్వడం అనేది అంత సార్ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టం. అది మీ ఇష్టం కూడా ఉంటది కదా. నా ఇష్టమే ఉంటుంది. మీ బ్యాక్గ్రౌండ్ చాలా బలంగా ఉంటది కదా. నా బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది, నేను చాలా సామాన్యమైన వాడిని. నేను చాలా సామాన్యంగా రాజకీయాల్లోకి వచ్చిన వాడిని. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్ తో నేను ఇట్లా ఉన్నా. ఆయన మనసులో లేని రోజులు సామాన్యంగా అలా వచ్చి ఒక బలమైన శక్తిగా ఎదిగారు వైసీపీలో కళ్యాణీలు. నేను అందరికి నమస్కారం పెట్టి ఆ. నేను అందరి బ్లెస్సింగ్స్ అదే తీసుకుంటాను. నేను చెప్పేది. నేను ఎవరితో వివాదాలు లేవు. కమల్ హాసన్ లాగా చలామయకంగా వచ్చి ఎవరిని ఎట్లా పట్టుకోవాలని పట్టేసి పార్టీలో పెద్ద పెద్ద వాళ్ళ ఆ యొక్క ఆశీర్వాదాలు అంతా పొందేసి 5 ఏళ్ల పాటు అలా గడిపారు. ఈ రోజు కూడా అదే నడుస్తుంది. కళ్యాణీలు అంటే అందరి వాడు మనవాడు అనేసి లాంటి ఎక్కడ అసలుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏంటి మిమ్మల్ని ఆయన అభిమానం పొందాలంటే ఎంతో అదృష్టం ఉండాలి పాపం. పార్టీలో ఆయన అభిమానం కోసము, ఆయన ఆశీర్వాదం కోసము, ఆయన అభయం కోసం అందరూ పరితపిస్తుంటారు. ఆయన మిమ్మల్ని ప్రేమించి జగన్మోహన్ రెడ్డి గారికి రికమెండ్ చేయడం ఏంటి, ఇదంతా మీ యొక్క పనితీరు అనుకోవచ్చు, మీ యొక్క పనితీరని కూడా నేనేమన్నాను, నా స్థాయి అది. నా స్థాయి ఏంటి, చిన్న స్థాయి. ఓకే. వాళ్ళని గౌరవించడం నా కర్తవ్యం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన వాళ్ళందరూ నాకు హెల్ప్ చేశారు. ఓకే. హెల్ప్ చేశారంటే అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి నా విధానాన్ని తీసుకెళ్లారు. ఓకే. వీళ్ళే నాకు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ట్రస్ట్ చేసి నాకు టికెట్ ఇచ్చారు 2 సార్లు. జగన్మోహన్ రెడ్డి గారితో నా పాలిటిక్స్ స్టార్ట్ అయినాయి. ఓకే. ఎవ్వరు లేరు నాకు. ఇంకా నాకు వాస్తవంగా కూడా రాజశేఖర రెడ్డి గారు కూడా తెలియదు. అంటే నాకు పరిచయం లేదు. ఆయన దేవుడు ఆయన తీసుకొచ్చిన విధానాలు మా సారే కొనసాగిస్తున్నారు. అది వాళ్ళ ఫాదరు నాకు దేవుడే. జగన్మోహన్ రెడ్డి గారితో పాలిటిక్స్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మనసులో లేని రోజున రాజకీయాలు మానేస్తాను నేను. అంతే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా నేను జగన్మోహన్ రెడ్డి కార్ డ్రైవర్ గానే పనిచేస్తానన్నారు కదా. కార్ డ్రైవర్ అట్లా కాదు. మీరు ఇందాక అన్నారు కదా టికెట్ ఇవ్వకపోతే ఏం చేస్తారని. అట్లా దానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఈ జీవితం మా దేవుడు ఫస్ట్, తర్వాత జన్మనిచ్చిన తల్లిదండ్రులు, తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే. అంతే. 2027 ప్లీనరీ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారు అంటున్నారు. పాదయాత్రలో మీరు ఏమైనా పాల్గొబోతున్నారా? మొత్తం డెఫినెట్గా పార్టీలో నేను చేయాల్సిన నా రోల్ నేను డెఫినెట్గా ఎప్పుడు కూడా పార్టీ కార్యక్రమం అనేది తూచా తప్పకుండా ఈ 10 సంవత్సరాల్లో ఎప్పుడు ఆబ్సెంట్ అవ్వలేదు. ఎప్పుడు ఇచ్చిన పిలుపు మేరకు పామర్లో బ్రహ్మాండంగా ప్రతి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ విధంగానే ముందుకెళ్తాను.